ఇచ్చేసినటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ప్రకటించబడినట్లుగా ఈరోజు ఒక మంచి విషయాన్ని గురించి మనము పరిశుద్ధ గ్రంథములో నుండి ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పుడు మాటలతో చెడిన జీవితాలు అనేటువంటి విషయాన్ని గురించి మనము లేఖనాల ద్వారా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళదాం. ప్రేమ గల మా కన్న తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతూ ఈ ఆదివారపు దినమున మేమందరము చేరి మిమ్మల్ని ఆరాధించే గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు, వందనాలు తండ్రి. చేరి వచ్చినటువంటి మీ పిల్లలతో కొద్ది మాటలు మేమందరం కలిసి ధ్యానించుకొని పోవచ్చుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించండి. వింటున్నటువంటి మీ పిల్లలందరూ విని వాక్య ప్రకారము ప్రవర్తించగలరు వారొకటకు కృప చూపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వల్లారా, చెప్పుడు మాటలు, ఈ మాటలతో చెడినటువంటి జీవితాలు అనేటువంటి విషయాన్ని మనము దేవుడు రాయించినటువంటి మాటల ద్వారా ఆలోచన చేద్దాం. మన పెద్దలు చెబుతా ఉంటారు, చాలా మంది ఈ మాట వాడుకలాగా సామెతలాగా చెబుతా ఉంటారు. ఏమనంటే చెప్పుడు మాటలు చేటు అంటారు. అంటే ఈ చెప్పుడు మాటల వలన ఏమొస్తుంది అని మనము ఆలోచన చేసినట్లయితే, చేటు అంటే నాశనము జరుగుతుంది, మనకు కీడొస్తుంది అని, అటువంటి మాటలు మంచిది కాదు అని మన పెద్దలైనటువంటి వారు ముందుగానే మనల్ని హెచ్చరిస్తా ఉంటారు. అలాగే చెడపకురా చెడెదవు అని చెబుతా ఉంటారు. అంటే ఎవరినైనా చెరిపేటువంటి మాటలు నువ్వు ఒకవేళ చెబుతూ ఉన్నట్లయితే, అలాంటి పనులు నువ్వు ఒకవేళ జరిగిస్తూ ఉన్నట్లయితే నువ్వే చెడిపోతావు అని పెద్దలు మనల్ని హెచ్చరిస్తా ఉంటారు. అలాగే ఈ రోజు మనము సమాజంలో చూసినట్లయితే ఈ చెప్పుడు మాటల వలన, అంటే ఇతరులు చెప్పకూడనటువంటి మాటలు లేకపోతే అబద్ధపు మాటలు కల్పించుకొని ఈ మాటలు చెప్పడం వలన ఎంత ప్రమాదం ఉంటుందో అనేది మనము సమాజంలో చూస్తానే ఉన్నాము. ఈ చెప్పుడు మాటల వలన ఎంత నష్టము అని అంటే, ఇద్దరు స్నేహితుల మధ్య కూడా వైరము కలుగజేసేటువంటి మాటలు, ఇద్దరు అన్యోన్యంగా ఉన్నటువంటి దంపతుల మధ్య కూడా వైరాన్ని ఇచ్చేటువంటి మాటలు, ఎంతో ఆత్మీయంగా దేవుని మాటలతో కలిసి వెళుతున్నటువంటి సహోదరుల మధ్య కూడా ఐక్యతను పాడు చేసేటువంటి మాటలు ఈరోజు మనము సమాజంలో చూస్తూనే ఉన్నాము. కనుక ఇవి ప్రమాదము అనేది మనందరికీ తెలిసినటువంటిది. కనుక ఎంతటి ప్రమాదము అనే వాస్తవాన్ని మనము లేఖనాలలో నుండే పరిశీలన చేద్దాం. ముందుగా జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి ఒక మాటను మనం ముందుగా పరిశీలన చేద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనములో రాయబడినటువంటి మాటను మనం ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనము, నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము. సొలొమోను గారు చెబుతున్నారు, చెప్పుడు మాటలు నువ్వు లక్ష్య పెట్టవద్దు, అసలు వాటిని గురించి నువ్వు ఆలోచన చేయవద్దు. ఎందుకనంటే దాసుడు, నీ పనివాడు లాంటి వ్యక్తి కూడా నిన్ను శపించడం జరుగుతుంది. అందుకే నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినపడకుండాన్నట్లు నువ్వేం చేయాలంటే చెప్పుడు మాటలు నువ్వు వినకూడదు, వాటిని లక్ష్య పెట్టకూడదు అని సొలొమోను గారు చెబుతా ఉన్నాడు. ఎంత ప్రమాదము అనేది కూడా సామెతల గ్రంథంలో మనం చూస్తే, సామెతల గ్రంథము 30వ అధ్యాయం 10వ వచనం, దాసుని గూర్చి వారి యజమానునితో పుణ్యములు చెప్పకము, వాడు నిన్ను శపించును, ఒకవేళ నీవు శిక్షాకుడవకుదు. దాసుడు నిన్ను ఇంతకుముందు దాని కొనసాగింపుగా నీ పనివాడు నిన్ను
శపించుట నీకు వినబడకూడదు అని అంటే ఈరోజు మనం సమాజంలో ఇవే ఎక్కువగా చూస్తున్నాం. దాసుని గూర్చి వాని యజమానునితో, ఇప్పుడు పని చేస్తున్నటువంటి అనేక చోట్ల మనము చూస్తే యజమానుని యొక్క మెప్పు పొందాలి, యజమానుని దృష్టిలో నేను గొప్పవాడిని కావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది అక్కడ పనిచేసే వాళ్ళు తమ పొరుగు వారి మీద చెప్పకూడని మాటలు, వాళ్ళనే ఒకవేళ గొప్ప చేస్తున్నారు, మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో తమ పొరుగు వారి మీద, తమ సహోదరుల మీద చాడీలు చెప్పి వారిని యజమానుని దృష్టిలో చెడ్డగా చూపించేవారు కోకొల్లలుగా మనం ఈరోజు సమాజంలో చూస్తానే ఉన్నాం. అది ప్రమాదకరం. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ముందు అందుకే చెప్పారు, చెప్పుడు మాటలు నువ్వు లక్ష్య పెట్టవద్దు. లక్ష్య పెట్టవద్దు అని చెబితే మరి యజమానులు నిజంగా ఆ ప్రకారంగా ఉంటున్నారా అని మనం చూస్తే వాళ్ళకు అవే ఆసక్తి. ఎందుకనంటే ఎంతవరకు వాళ్ళ దృష్టిలో మంచి చేసి వాళ్ళ పనిలో గొప్పవారిగా కనబడినా ఒక చిన్న తప్పు, అది వాస్తవమా అవాస్తవమా అనేది వాళ్ళు ఆలోచించకుండా ఏం చేస్తారంటే తమ పొరుగు వారు చెప్పిన దానినే వీళ్ళు వింటారు. ఎందుకనంటే అది వినసొంపుగా వాడి మీద ఒక కంప్లైంట్ లాగా వీళ్ళు దాన్ని చూపిస్తా ఉంటారు. తదుపరి ఆ వ్యక్తిని ఒక అపరాధి లాగా, నేరస్తుల్లాగా వీళ్ళు కనపరుస్తా ఉంటారు. కనుక అది మంచిది కాదు అనేటువంటి ఉద్దేశంతో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు అదే చెబుతా ఉన్నారు, నువ్వు లక్ష్య పెట్టవద్దు నాయన అని మనకు ఆయన హితవు పలుకుతా ఉన్నారు. మన మంచి కోరి మేలు కోరి మనకు ముందు జాగ్రత్తగా చెబుతా ఉన్నాడు. అది ఎంత ప్రమాదము అనేది మనము ముందుగా ఆది కాండంలో చూద్దాము. ఆది కాండంలో మనం చూస్తే ఈ చెప్పుడు మాటల వలన జరిగినటువంటి నష్టము ఎంతనో మనం ఒకసారి ఆలోచిస్తే ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనంలో నుండి మనం చూస్తే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఇక్కడ అపవాది సాతాను హవ్వగారితో, మన ప్రారంభ తల్లి అయినటువంటి హవ్వగారితో ఏమంటున్నదంటే ఇది నిజమా అని ఒక సందేహాన్ని రేకెత్తిస్తున్నట్టు, ఒక అనుమానాన్ని కలిగిస్తున్నట్టు మాట్లాడుతూ, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదు అని దేవుడు చెప్పెనా అని అడిగాను. దేవుడు ఆల్రెడీ చెప్పాడు. దేవుడు ముందుగానే వీళ్ళతో చెప్పాడు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు, తినుదినమున మీరు నిశ్చయముగా, దాంట్లో ఏ సందేహము లేదు, మీరు ఖచ్చితంగా చచ్చిపోతారు అని దేవుడు ముందుగానే చెప్పాడు. అలా చెప్పబడినప్పటికీ కూడా ఇప్పుడు అపవాది వచ్చి అవ్వను అడుగుతా ఉంది, ఇది నిజమా, ఇది నిజమా అని ఒక డౌట్ లాగా ఆమె మదిలో ఒక సందేహం కలిగే విధంగా అడుగుతూ, ఈ తోట చెట్ల ఫలములలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే ఈ తోట మధ్యనున్న చెట్టు ఫలములను కూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. సందేహాన్ని అడిగినప్పుడు ఈమె వాస్తవమే చెబుతా ఉంది, దేవుడు చెప్పాడు, మాకు ఆల్రెడీ చెప్పాడు, ఈ తోట ఫలములలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను మేము తినకూడదు, తినుదినమున మేము నిశ్చయంగా చచ్చిపోతాము అనే విషయాన్ని దేవుడు మాకు ముందుగానే తెలియజేశాడు అని చెబుతూ ఏమంటున్నారంటే తర్వాత, అందుకు ఆ సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలే వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఒక గాలం వేసినట్లుగా, ఒక వలేసినట్టుగా అపవాది ఏం చేసిందంటే అవ్వగారితో, మీరు
ఆ ఫలములను తినినప్పుడు ఎలా అవుతారంటే దేవతల వంటి వారు అవుతారు. మీరు దేవతల వంటి వారు అవుతారు, మీరు చావరు, దేవుడే మీతో అబద్ధమాడాడు అన్నట్లుగా అపవాది అవ్వతో చెప్పినప్పుడు నిజంగా అవ్వమ్మ గారు ఆలోచించి దేవుడు అబద్ధం చెబుతాడా, నన్ను కలుగజేసినటువంటి దేవుడు నాకెందుకు కీడు చేస్తాడు అనే మాటలు నిజంగా చెప్తుంటే ఎంత బాగుండేది. కానీ అలా ఉండకుండా చెప్పుడు మాటలు చేటు అనే వాస్తవము గ్రహించకుండా అపవాది చెప్పినటువంటి ఆ మాటలను లక్ష్య పెట్టి దేవుడు చెప్పినటువంటి ఆ మాటను తిరస్కరించి తినకూడని ఆ చెట్టు ఫలములను తిని మరణాన్ని తెచ్చినట్లుగా మనము చూస్తాము. అంటే మనుషులందరికీ దేవుడు అనుగ్రహించే ఆ నిత్య జీవాన్ని, ఆ కృపా మహిమను పోగొట్టుకునే విధంగా చెప్పుడు మాటల వలన అవ్వగారు అపవాది మాటలను విని మరణాన్ని లోకానికి తెచ్చినట్లుగా మనము చూస్తాము. ఇదే మనము లోకంలో కూడా చూస్తూనే ఉంటాం. చిన్న చిన్న వాటి వలననే, చెప్పకూడని మాటలనే మనము, ఇద్దరు సహోదరులే ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంతో ఐక్యంగా ఒక అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నప్పుడు పొరుగువారు ఓర్వలేని సహోదరులు ఏం చేస్తారు అని అంటే, అతను ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక్కటిగా ఉన్నప్పుడు అతన్ని పిలిచి మాట్లాడుతూ ఉంటారు, అతన్ని పిలిచి చెబుతా ఉంటారు. ఏమనంటే, ఇదిగో మీరిద్దరు ఎంతో క్లోజ్ గా ఒక బ్రదర్స్ లాగా ఉన్నారు, నిజంగా చూడ్డానికే మాకే ఎంతో ముచ్చటేసింది, ఆనందంగా ఉంది అని చెబుతూ ఒక సందేహం లాగా ఒక మాట అంటారు. ఇదిగో నువ్వు లేనప్పుడు అతడు నిన్ను గురించి ఏమన్నాడో తెలుసా, నిన్ను గురించి ఎంత మాట అన్నాడో తెలుసా అని అతను అనని మాటను, చెప్పని మాటను అతనిలో అనుమానం కలిగే విధంగా సహోదరులైనటువంటి వారు వారికి అనుమానం కలిగించి వారిరువురిని విడదీసేటువంటి చెప్పుడు మాటలు చెప్పేటువంటి సహోదరులు ఎందరో ఉన్నారు. చెప్పుడు మాటలు చెప్పి విడదీసేటువంటి సహోదరులు ఎందరో ఉన్నారు. అలాగే భార్యాభర్తల జీవితాలను మనం చూస్తే నిజంగా ఆ చెప్పుడు మాటల వలన అన్యోన్యంగా ఎంతో ప్రేమతో కలిసి ఉన్నటువంటి భార్యాభర్తలను సైతము ఈరోజు అనేక మంది వారి దాంపత్య జీవితాలను వారు విడగొట్టుకొని విడిపోయే విధంగా వీళ్ళ చెప్పుడు మాటలు ఉంటున్నాయి. చివరికి అనుమానం కలిగించి ఒకరిని ఒకరు చంపేసుకునేటువంటి పరిస్థితిలోకి ఈ చెప్పుడు మాటలు తీసుకొని వెళ్తున్నాయి అనే వాస్తవాలు మనం ఈరోజు సమాజంలో కూడా మనము చూస్తూనే ఉన్నాము. ఇది ప్రమాదకరము, ఇది ఎంతో ప్రమాదకరము అని మనం గ్రహించాలి. అందుకే ఇలాంటి చెప్పుడు మాటలు చెప్పే వారిని గురించి దేవుడు ఏమని రాయించాడో మనం చూస్తే, కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి మాటను చూద్దాం. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను. దేవుడు అంటున్నాడు ఏమనంటే, తమ పొరుగు వారిని ఏం చేస్తారు, వీళ్ళు చాటున దూషిస్తారు. చాటున అంటే ఎదురుగున్నప్పుడు హలో బ్రదర్ ఎలా ఉన్నావు, హవారి అని మంచిగానే ఉంటాం. కానీ తమ పొరుగు వారిని ఎలాగంటున్నారు, చాటున దూషించు వారిని నేను సంహరించదను, నేను సంహరిస్తాను అని దేవుడు చెబుతా ఉన్నాడు. ఎందుకనంటే దాని వలన కలిగేటువంటి కీడు చాలా ఎక్కువ, అది ప్రమాదకరం. కాబట్టి దేవుడు అందుకే హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మరి యొక్క సంఘటనను మనం చూద్దాము. దావీదు గారు, సౌలు గారు, వీరిరువురి మధ్యన జరిగినటువంటి ఆ ఘర్షణకు కారణం కూడా ఇలాంటి మాటలే ప్రియులారా. ఇక్కడ జరిగినటువంటి సంఘటనను మనం ఆలోచిస్తే, దావీదు గారిని సౌలు సంహరించాలని ఆయనను వెతుకుతా ఉంటాడు. ఆయన అరణ్యంలో ఉన్న, పట్టణంలో ఉన్న తన సైనికులను పంపించి ఎలాగైనా సరే దావీదును చంపాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. ఎందుకనంటే దావీదు ప్రజల దృష్టికి గొప్పవాడుగా కనబడ్డాడు. ఒకానొక సందర్భంలో గొల్లియాతును చంపినటువంటి ఆ సందర్భంలో ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీయులు కీర్తనలు పాడుతూ కొనియాడుతూ ఒక పాట పాడారు. ఏమనంటే, సౌలు వేల కొలదియు దావీదుకు
10,000 కొలది అని కీర్తనలు పాడారు. ఆ పాటలు విన్నటువంటి సౌలు గారిలో అసూయ మొదలైంది. అసూయ చేత అదేంటి, నేను రాజునైతే నాకు తక్కువ అని నన్ను తక్కువ చేశారు, ఏ రాజ్యము లేనటువంటి దావీదును వీళ్ళు 10,000 మంది కొలది అని అతనిని గురించి కొనియాడుతున్నారు, గొప్పగా చెబుతున్నారు అని అసూయ చేత ఆ రోజు నుంచి అప్పటి నుంచి దావీదు గారిని ఎలాగైనా సరే సంహరించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఉన్నాడు. అలా ఆయన చేతికి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ దావీదు గారు ఒకానొక సందర్భంలో ఏనికేది అనేటువంటి ఆ అరణ్యంలో ఉన్నాడు అని తెలుసుకొని తన సైన్యాన్ని అక్కడికి పంపిస్తాడు. అలా తన సైన్యాన్ని పంపించి అక్కడ ఆయన ఒకానొక గుహలో ఉంటే ఆ గుహలో ఉన్నప్పుడు దావీదు గారికి అవకాశం వస్తుంది. ఆయన పక్కన ఉన్నటువంటి ఆ పొరుగువారు తన సైనికులు దావీదు గారిని కూడా రెచ్చగొట్టే విధంగా వాళ్ళు అడుగుతున్నారు, చెబుతా ఉన్నారు. ఏమని మనము 24వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, దావీదు జనులు, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెను అని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సునొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పాను. దావీదు గారిని తన ప్రక్కన ఉన్నటువంటి సైనికులు జనులు చెబుతా ఉన్నారు, ఇదిగో నిన్ను ఎంతగానో చంపాలని ప్రయత్నం చేస్తున్నటువంటి నీ శత్రువే ఇప్పుడు నీ చేతికి చిక్కాడు, ఒంటరిగా ఉన్నాడు, నువ్వు వెళ్ళి చంపేయి అని దావీదు గారిని రెచ్చగొడతా ఉన్నారు. మనం కూడా చిన్నటువంటి సంఘటనలు, ఘర్షణలు జరుగుతున్నప్పుడు జరిగేటువంటి వారి ఇరువురు కాముగానే ఉంటారు. ఎవరైతే గొడవ పడుతున్నారో ఆ సహోదరులు ఇద్దరు కాముగా ఒకరినొకరు ఒకవేళ సర్దుబాటు అయ్యేలా ఉన్నప్పుడు పక్కన వాళ్ళు వచ్చి ఏం చెబుతారంటే, పక్కన వాళ్ళే వచ్చి తమ పొరుగు వారు వచ్చి ఏం చేస్తారంటే రెచ్చగొడతా ఉంటారు. వాడు నిన్ను అలా అన్నాడు, ఇలా అన్నాడు, నువ్వు చేతగాడి వాగా, దద్దమ్మవా, లేకపోతే ఇలా నీ చీము నెత్తురు లేదా అని ఇటువంటి మాటలతో ఏం చేస్తారంటే రెచ్చగొడతా ఉంటారు. దానిని ఇంకా ఎక్కువ చేసేటువంటి వారుగా ఉంటారు. కనుక అలా మనము ఉండకూడదు. దావీదు గారికి వాస్తవం తెలిసి తన పొరుగు వారు ఆయనను రెచ్చగొడుతూ ఉన్న దేవుడు అభిషేక్తుడిగా చేసినటువంటి ఒక రాజును నేను చంపకూడదు, ఇది మంచిది కాదు అని ఆయన తన ప్రాణాన్ని కోల్పోవడానికే సిద్ధపడ్డాడు, కానీ సౌలును చంపడానికి ఆయన ఇష్టపడలేదు. కానీ సౌలు గారు తెలిసి కూడా దావీదును చంపాలని ప్రయత్నం చేస్తా ఉంటారు. అప్పుడు దావీదు గారు నిజంగా ఆయన ముందుకు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఏమంటున్నారో నిజంగా మనం చూస్తే 8వ వచనంలోని చివరి మాట, దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి, నిజంగా శత్రువు చంపడానికి వచ్చిన వాడిని చూసి ఆయన కాళ్ళెదుట నేల మీద ఇట్లా మనం ముందుకు బోర్లబడి 2 చేతులు నమస్కరిస్తున్నట్టుగా ముందుకు చేయి చాపి సాష్టాంగపడి సౌలుతో అంటున్నారు. సౌలుతో ఇట్లా, నేను దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? జనులు చెప్పిన మాటలు వీళ్ళు చెబుతా ఉన్నారు. వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏం చెబుతున్నారంటే, ఇదిగో దావీదు మిమ్మల్ని చంపాలనుకున్నారు అన్నట్లుగా అబద్ధాలు ఆడుతూ సౌలు గారిని రెచ్చగొడతా ఉన్నారు. అలా రెచ్చిపోయి, ఎందుకు ప్రభువా మీరు ఇలా నా మీదికి ప్రతికీడు చేయాలని, నన్ను చంపాలని మీరెందుకు వచ్చారు? ఎందుకనంటే మీ దగ్గర ఉన్నటువంటి జనులైనటువంటి వారు మీకు చెప్పినటువంటి ఆ చెప్పుడు మాటల వలననే కదా. అందుకు దావీదుని కీడు చేయను ఉద్దేశించుతున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించెను
అది నీ కళ్ళారా చూచితివి. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు కనుక నా ఏలిన వాణ్ణి చంపనని నేను చెప్పి తిని. నేను నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా నాకు చెప్పారు, నీకు అవకాశం వచ్చింది, లేపేయి చంపేయి, ఇప్పుడు పోతే మళ్ళీ రాదు అన్నట్లుగా వాళ్ళు నన్ను చెప్పారు, నన్ను రెచ్చగొట్టారు. కానీ నేను ఆ ప్రకారము చేయలేదు, నేను చేయను కూడా. ఎందుకనంటే దేవుని చేత అభిషేకింపబడినటువంటి మిమ్మల్ని చంపడం అది దేవుని దృష్టికి నేను విరోధంగా తప్పు చేసినటువంటి వాడిని అవుతాను కనుక నేను ఆ ప్రకారము చేయను అని చెప్పుడు మాటలను తిరస్కరించినట్లుగా మనము దావీదు గారి విషయంలో చూస్తాము. కనుక చెప్పుడు మాటల వలన చేటే కలుగుతా ఉంది, కీడే జరుగుతుంది. కాబట్టి వాటిని లక్ష్య పెట్టకూడదు అని దావీదు గారి ద్వారా మనకు అర్థమవుతుంది. కానీ చెప్పుడు మాటల వలన మరణాన్ని కొని తెచ్చినట్లుగా ఒక అవ్వగారి జీవితం మనకు నేర్పిస్తా ఉంది. మరొక సంఘటనను బైబిల్లో దేవుడు రాయించినటువంటి మరొక సంఘటనను ఈ సమయంలో చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ జరిగినటువంటి సంఘటన ముందుగా మనం ప్రారంభం నుంచి చూస్తే, దైవజనుడైనటువంటి ఒక ప్రవక్త యూదా దేశము నుండి బేతేలుకు వెళుతూ ఉన్నటువంటి ఆ సమయంలో యెరోబాము, ఇశ్రాయేలులకు రాజుగా ఉన్నటువంటి యెరోబాము బలిపీఠము దగ్గర ఈయన బలులు అర్పిస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుని మాటలను హెచ్చరించినటువంటి ఆ ప్రవక్తను ఇతను ఏమంటాడు అని అంటే, గద్దింపుగా ఏమని పలుకుతాడు? 4వ వచనంలో నుండి రాయబడినటువంటి ఆ మాట మనము చూద్దాం. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. దేవుని మాటలను ప్రకటిస్తున్నటువంటి ఆ ప్రవక్తను గురించి నా యెరోబాము రాజు ఏం చేశాడంటే, గద్దింపు మాటలను ప్రకటించినటువంటి ఆ ప్రవక్తను మీరు పట్టుకోండి అని తన చెయ్యి ఇలా చాపాడంట. తన చెయ్యి చాపి వాని పట్టుకొని అని చెప్పినప్పుడు అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. ప్రవక్త మీదికి అతడు చెయ్యి, ఏ చెయ్యినైతే ఎత్తాడో అది ఎండిపోయిందంట. అప్పుడు ఏం చేశాడు? మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా ఉక్కి దాని మీద నుండి ఒలికిపోయాను. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనుమని ఆ దైవజనుడిని బతిమాలుకున్నాడు. తన చెయ్యి ఎలా చెయ్యెత్తాడో అలాగే నిలిచిపోయింది, ఎండిపోయింది. అందులో ఏ చలనము లేనటువంటి సమయంలో ఆ యెరోబాము రాజు ఆ దైవజనుడిని వేడుకుంటున్నాడు. ఏమంటే, నా చెయ్యి బాగవునట్లు మీరు దేవుణ్ణి వేడుకోండి నా కోసం అని విన్నవించుకున్నప్పుడు ఆ దైవజనుడు అలాగే చేస్తే, ప్రార్థన చేస్తే అతని చెయ్యి బాగవుతుంది. ఆ చెయ్యి బాగైనప్పుడు రాజు ఆయన్ను అడుగుతాడు, ఆయనతో చెబుతాడు. 7వ వచనం, అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా, తన చెయ్యి బాగుపడినందుకు రాజు కాబట్టి గొప్ప బహుమానాలు ఇవ్వచ్చు, గొప్ప విందు చేయవచ్చు. ఆ ఉద్దేశంతో రాజు అడిగాడు, మీరు నా ఇంటికి రండి, నేను ఇచ్చేటువంటి ఆతిథ్యం స్వీకరించండి, మీకు గొప్ప బహుమానాలను నేను ఇస్తాను అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు అంటున్నారు. 8వ వచనం, దైవజనుడు రాజుతో ఇట్లా, నేను నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను, ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. నువ్వు రాజువే కావచ్చు, నీకు ఆస్తి ఉండొచ్చు, చివరికి నీ సంపదలో నాకు సగం ఇచ్చినా కూడా నేను నీ ఇంటికి రాను, ఈ స్థలంలో నేను భోజనము చేయను అంటున్నాడు. ఎందుకు అని అంటే, ముందుగా ఆయనకు ఒక ఆజ్ఞను దేవుడు ఇచ్చాడు, ముందుగా ఆయనకు ఒక మాట చెప్పబడింది. ఆ విషయాన్ని ఆయన 9వ వచనంలో మాట్లాడతారు. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత
నాకు సెలవాయను అని రాజుతో నేను ఎందుకు రాను అని అంటే దేవుని మాట ఆయన వాక్కు నాకు ముందుగా తెలియపరిచింది. నేను ఏ మార్గంలో అయితే వచ్చానో ఆ మార్గంలో తిరుగు ప్రయాణం చేయకూడదు, ఆ స్థలంలో భోజనము చేయకూడదు అనేటువంటి వాక్కు నాకు ప్రత్యక్షమై నన్ను హెచ్చరించింది. కాబట్టి నేను మీ దగ్గరికి రాను, మీతో కలిసి భోజనము చేయలేను, నేను చేయను అని చెప్తారు. అలా చెప్పి ఆయన తన మార్గంలో గుండా వెళుతూ ఉన్నప్పుడు, ఆయన వెళుతూ ఉన్నటువంటి ఆ సమయంలో ఆ బేతేలులో ఉన్నటువంటి మరొక ప్రవక్త కుమారుడు ఈ విషయం తెలుసుకొని ఆ ప్రవక్తకు తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే 12వ వచనంలో 11 కూడా చదువుతాం. బేతేలులో ప్రవక్త యగు ఒక ముసలివాడు కాపురం ఉండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ, అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియజెప్పగా. అక్కడ జరిగిన వాస్తవము, యరొబాము రాజు దగ్గర అతనికి జరిగినటువంటి అతని చెయ్యి ఎండిపోవడము, తిరిగి బాగవడము, ఇదంతా మళ్ళా తీసుకొని వచ్చి బేతేలులో ఉన్నటువంటి ఆ ప్రవక్తకు, తన ప్రవక్త కుమారుడైనటువంటి ఆ వ్యక్తి తెలియజేసినప్పుడు ఆయన విని ఏం చేస్తారంటే వారి తండ్రి అతడు ఏ మార్గంలో వెళ్ళిపోయినని వారిని అడిగాను. అక్కడికి ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఏ మార్గంలో గుండా వెళ్తున్నారు అని తెలుసుకోమని తెలియజెప్పినప్పుడు ఆయన ఫలానా మార్గం గుండా వెళ్తున్నారని చెప్తారు. 13వ వచనంలో పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడిదకు గంత కట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొనవలనని పోయి మస్తకి వృక్షం క్రింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా అని అడుగగా, ఆయన ఒక గాడిద మీద దానికి గంతలు కట్టి ఆయన ఎక్కడ ఉన్నాడు అని వెతకడం కోసము బయలుదేరారు. అలా వెతుకుతూ ఉన్నటువంటి ఆ తరుణంలో ఈ ప్రవక్త ఒక మస్తకి వృక్షం కింద, ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నట్లుగా చూసి ఆయనను పలకరించారు. ఇదిగో యూదా దేశంలో నుండి వచ్చినటువంటి ప్రవక్త మీరేనా అని ఆయనను అడిగినప్పుడు ఆయన తర్వాత ఏమంటున్నారో మనం చూస్తే, అని అడుగు అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు ఉంచుకొనను. అదే మాట చెప్తున్నాడు. రాజుకి ఏ మాట అయితే చెప్పాడో ప్రవక్త అయినటువంటి ఇతనికి కూడా తిరిగి మరలా అదే మాట చెబుతున్నాడు. ఎందుకంటే నేను నీతో రాకూడదు, ఈ స్థలంలో భోజనం చేయకూడదు, నేను వచ్చిన మార్గంలో తిరుగు ప్రయాణం అనేది చెయ్యకూడదు అని చెప్పినప్పుడు అతను ఆ ప్రవక్త ఈయనతో ఏం చెబుతున్నారు తదనంతరం మనం చూస్తే 17వ వచనంలో నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయను అని చెప్పాను. అందుకతడు నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా, అతనితో అబద్ధము ఆడుతా ఉన్నాడు. ఈయన రానంటున్నాడు, ప్రవక్త అయినటువంటి నా ఇంటికే భోజనం చేయడానికి రానంటున్నాడు. కాబట్టి ఈయన ఈ ప్రవక్త ఏం చేశాడంటే బేతేలులో ఉన్న ప్రవక్త యూదా దేశంలో నుండి వచ్చినటువంటి ఆ ప్రవక్తతో అబద్ధం ఆడుతున్నాడు, అబద్ధాలు చెబుతా ఉన్నాడు. కాని మాట ఆ ప్రవక్తతో చెబుతా ఉన్నాడు. ఎలాగనంటే ఇదిగో దేవుని మాట నాకు కూడా ప్రత్యక్షమైంది, మిమ్మల్ని నా ఇంటికి భోజనానికి రమ్మని ఆ మాట నాకు సెలవిచ్చింది. కాబట్టి మీరు దయచేసి నా ఇంటికి రండి, నా ఇంట్లో భోజనం చేయండి అని ఆ ప్రవక్తతో అబద్ధముగా చెప్పాడు. అబద్ధాలు ఆడి ఆయన తన ఇంటికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు నిజంగా రాజంతటి వ్యక్తితోనే నేను రానని తెగేసి చెప్పినటువంటి ఈ ప్రవక్త మరొకసారి ఆలోచించవలసింది. ఎందుకంటే ఆ ప్రవక్తతో చెప్పినప్పుడు నాకు కూడా చెప్పాలి కదా, నాకు కూడా, ఎందుకంటే
ఆల్రెడీ ఆయనకు ఆ వాక్కు ప్రత్యక్షమై చెప్పారు. మరి తిరుగు ప్రయాణం పలానా ఇంటికి నువ్వు వెళ్ళి భోజనం చేయు అని అదే మాట ఈ ప్రవక్తతో కూడా మరలా చెప్పేవారు. నిజంగా దేవుడే పంపించి ఉంటే ఆ మాట ఈయనతో చెప్పేవాడు, నువ్వు వెళ్ళు, ఏం పర్లేదు, ఏ విధమైనటువంటి సమస్య ఉండదు అని తిరుగు మాటలు ఈయనకు చెప్పేవాడు. ఇవేవి ఆలోచించకుండా ఆయన కూడా ప్రవక్తే కదా, ఆయన ఎందుకు అబద్ధాలు ఆడతాడు అన్నట్లుగా ఈయన ఆ ప్రవక్త ఇంటికి వెళతాడు. వెళ్ళి అక్కడ భోజనం చేస్తారు. అలా వారి ఇరువురు భోజనం చేస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఏ ప్రవక్త అయితే ఈయన ఇంటికి పిలిచి భోజనం పెడుతున్నాడో ఆయనలోనికి దేవుని వాక్కు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతా ఉంది. ఏమనంటే 20వ వచనంలో, వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయను. అంతటా అతడు యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఈలాగున ఆజ్ఞయించుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక. దేవుడు ప్రతి వారి విషయంలో ఇదే చూసిస్తాడు, అదే గమనిస్తాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి, నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక, నువ్వు ఫాలో అవ్వకుండా, ఆయన చెప్పిన మాటను నువ్వు వినకుండా, ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగబడి నీవు వెనకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు. ఏ మాట అయితే, ఏ ఆజ్ఞ అయితే దేవుడు నీకు ముందుగా సెలవిచ్చాడో, దేనినైతే నువ్వు చేయకూడదని హెచ్చరించి ఆ ప్రవక్తను పంపాడో, ఆ మాటను లక్ష్య పెట్టకుండా వినకుండా ఈయన తిరుగుబాటు చేసినట్లుగా మనము భావించవచ్చు. కేవలము మాటే కదా అని మనిషి అనుకోవచ్చు, కానీ దేవుడు ఆ మాటనే నువ్వు ఫాలో అవుతున్నావా లేదా అనేది మనందరిలో చూస్తాడు. అందుకే ఆయన ప్రవక్త అయినా సరే మాటను అతిక్రమించినందుకు, దేవుని మాట మీద తిరుగుబాటు చేసినందుకు ఆయనకు సెలవిచ్చినటువంటి శిక్ష ఏంటిదో మనం చూస్తే, ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. అంతటా వారు అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహమును శవం దగ్గర నిలిచి ఉండెను. కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడి ఉండుటయు సింహము శవం దగ్గర నిలిచి ఉండుటయు చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియజేసిరి. కేవలము ఒక అబద్ధపు మాట విని ప్రవక్త లాంటి వ్యక్తే దేవుని మాటను ధిక్కరించినందుకు, ఆయన ఆజ్ఞను తిరస్కరించినందుకు, ఆయనకు సెలవిచ్చిన ఒక మాటను లక్ష్య పెట్టనందుకు ప్రవక్తకు గారికి వచ్చినటువంటి శిక్ష ప్రాణము కోల్పోయాడు. దేవుని మాటలు ప్రకటించేటివాడే, దేవుని వాక్యను సెలవిచ్చేటువంటి వాడే, గొప్పవాడే అయినప్పటికీ కూడా దేవుని మాటను వినలేదు గనక, చెప్పుడు మాటలను అబద్ధపు మాటల యందు లక్ష్యం ఉంచాడు గనక తన ప్రాణాలనే ఆయన కోల్పోవలసి వచ్చింది. మరి క్రైస్తవులైనటువంటి మనము కూడా ఎలా ఉంటున్నాం? అందుకే ఇవన్నీ దేవుడు మనతో రాయించి హెచ్చరికగా మన ముందు ఈరోజు ఉంచాడు. అందుకే యాకోబు గారు తన పత్రికలో మాట్లాడుతూ ఏం సెలవిచ్చారో మనం ఒకసారి చూస్తే, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో రాయబడినటువంటి మాట, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. మీరు వినువారు మాత్రమే, మీరు కేవలము
వినేవారుగా ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటారు. ఎవరో ఒకరు మిమ్మల్ని మోసం చేస్తారు, నాశనానికి నడిపిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఈ బోధల గురించి కానీ కాపర్ల గురించి కానీ దేవుడు హెచ్చరించాడు. నేడున్నటువంటి ఈ సమాజంలో బోధలు ఏ ప్రకారంగా ఉంటాయని దేవుడు ముందుగా హెచ్చరించారు. పౌలు గారు ఉన్నటువంటి ఆ కాలంలోనే ఆయన చెప్పారు. వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక గ్రామాలకు వెళుతూ కష్టపడుతున్నటువంటి వారికి కూడా చెప్పారు. ఏమనంటే వంకర మాటలు పలికి తిన్నని మార్గముల గుండా మిమ్మల్ని మళ్లించే వాళ్ళు అనేక మంది అప్పటికే బయలుదేరారు, వచ్చి ఉన్నారు. కాబట్టి మీరు జాగ్రత్త. వాళ్ళు ఎలాంటి వారంటే గొర్రె చర్మం వేసుకున్నటువంటి తోడేలు స్వభావం కలిగిన వారు గొర్రె చర్మం ధరించినటువంటి తోడేలు స్వభావం కలిగిన వారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని మొదటి శతాబ్దంలోనే పౌలు గారు హెచ్చరించారు. మరి ఈ రోజు వాక్యము వింటున్నటువంటి, నేర్చుకుంటూ ఉన్నటువంటి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి మనకు కూడా అవే మాటలు వర్తిస్తాయి. అందుకే యాకోబు గారు హెచ్చరిస్తున్నారు. ఏమనంటే మీరు వినువారు మాత్రమే ఉంది, మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. వాక్యం ఏం చెబుతుంది అనే విషయం మీరు ఒకసారి చదవండి. లేఖనాల్లో ఆ ప్రకారం ఉందా లేదా, లేకపోతే చెబుతున్న వారు మనతో అబద్ధంగా మాట్లాడుతున్నారా, కాని మాటలు కల్పించుకొని కల్పనాకథలు మనకేమైనా చెబుతా ఉన్నారా అనే విషయాలు మనము ఆలోచించాలి. అందుకే మనము వాక్య ప్రకారము ప్రవర్తించే వారముగా ఉండాలి. మీరు వింటే ఎప్పుడు మీరు కేవలం వినడానికి వస్తే మీరు 100% మోసపోతారు. ఏదో ఒక సమయంలో మీరు 100% మోసపోతారు. కానీ వాక్య ప్రకారం ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, వాక్యంలో దేవుడు రాయించినటువంటి ఆ మెలకువలు, ఆ జాగ్రత్తలు మీరు ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు, గ్రహిస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు సరి చేసుకుంటారు, చక్కదిద్దుకుంటారు, మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. కనుక చెప్పుడు మాటలు, ఈ మాటల వలన చెడిన జీవితాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కొన్ని మాటలను దేవుడు హెచ్చరించినటువంటి కొన్ని మాటలను మీకు చివరిగా హెచ్చరికగా కొన్ని మాటలు చూపించి ఈ యొక్క సమయాన్ని ముగిస్తాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు రాయించినటువంటి మాట, కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయించు, గుమ్మములో తమను గద్దించు వారిని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయి వారు నరకబడుదురు. మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయి వారు నరకబడుదురు హెచ్చరిస్తున్నారు. మాయ మాటలు చెప్పి తప్పు మార్గంలో నడిపించేటువంటి వారిని దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే వాళ్ళను నరికేస్తాను అంటున్నాడు. ఇంతకుముందు సంహరిస్తాను అని చెప్పాడు. అది ప్రమాదకరము అని తెలిసే భక్తులు పలికినటువంటి మాట కూడా మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 13వ వచనం, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయము. చెడ్డ మాటలు, కాని మాటలు పలకకుండా నువ్వు నీ నాలుకను కాపాడుకో. కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో అని ఎందుకు చెబుతున్నారంటే అది ప్రమాదము. ఎందుకనంటే నాలుకను కాచుకోమని ఎందుకు చెబుతున్నారంటే సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. జీవ మరణములు నాలుక వశము. నువ్వు బ్రతకాలన్నా చనిపోవాలన్నా ఈ నాలుకలో ఉందంటారు. అందుకే యాకోబు గారు కూడా యాకోబు పత్రికలో హెచ్చరించారు, మన దేహంలో నాలుక చిన్న అవయవమే అయినను అది బహుగా అదిరిపడును, ప్రకృతి చక్రానికి సైతం అది చిచ్చు పెడతాది, నాశనాన్ని కలుగజేస్తాది అని యాకోబు గారు తన పత్రికలో కూడా జ్ఞాపకం చేస్తారు. అందుకే జీవ మరణములు
నాలుక వశము. ఆ నాలుకతో చెడ్డ మాటలు పలకకుండా, చెప్పుడు మాటలు చెప్పి జీవితాలను చెరపకుండా నీ నాలుకను నువ్వు భద్రం చేసుకొని పెదవులను కాచుకో అని దేవుడు చెబుతున్నటువంటి ఈ మాటలు మీరు విని గ్రహించేవారుగా మీరందరూ ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని మీకు తెలియజేస్తూ నా మాటలు ఇద్దరితో ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాను. కృపగల మా కన్న తండ్రి, మౌనోదరమైన దేవ, సర్వాధికారి మీకు స్తోత్రము తండ్రి. చేరి వచ్చినటువంటి మీ పిల్లలైనటువంటి వారితో కొద్ది మాటలు మేమందరం కలిసి మీరు ఇచ్చినటువంటి లేఖనాల నుండి నేర్చుకునే ప్రయత్నం చేశాం తండ్రి. చెప్పుడు మాటలు ఎంత చేటు, దాని వలన ఎంతటి ప్రమాదం వస్తుంది అనే విషయాన్ని మీ పిల్లలైనటువంటి వారికి మీరు మాకు నేర్పినటువంటి జాగ్రత్తల ప్రకారం తెలియజేశాం తండ్రి. దాని వలన అట్టి మాటలు ఆడేటువంటి వారిని మీరు ఎంతగా శిక్షిస్తారు అనే మాటలను కూడా మేము విన్నాము, తెలియజేశాము తండ్రి. కనుక చెడ్డ మాటలు పలకకుండా మా నాలుకను, కపటపు మాటలు మా నోట్లో నుండి రాకుండా మా పెదవులను కాపాడుకుని కాచుకునే వారంగా ఉండాలని, ఎల్లప్పుడూ హితమైనటువంటి మంచి మాటలే పలికేటువంటి మీ పిల్లలుగా మేమందరము ఉండాలని, అనేక మందిని మీ వైపు మళ్లించేటువంటి మాటలే మా నోటి నుండా రావాలని మీరు ఆశపడ్డారు, ఎదురు చూశారు. కనుక తండ్రి, మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు మాకు ఇచ్చినటువంటి కాలంలో మేమందరము మీకు యోగ్యులైనటువంటి పిల్లలుగా, మీరు మెచ్చుకునేటువంటి పిల్లలుగా మేమందరము ఉండటానికి కావాల్సినటువంటి మాటలను అందించేటువంటి కేంద్రంగా క్రైస్ట్ కర్మాన్ని నిలబమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ విన్నటువంటి మాటలను విని గ్రహించి నాయన తండ్రి వారి జీవితాలను కాపాడుకొని మీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ అనేక మందిని నాయన తండ్రి మీ వైపు మళ్లించే భాగ్యాన్ని చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అందిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.